నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్థం: తెల్లని వస్త్రములు ధరించిన వానిని, అంతటా వ్యాపించిన వానిని, చంద్రుని వలె కాంతిగల వానిని, 4 భుజములు కలిగిన వానిని, నిర్మలమైన ముఖము కలిగిన వానిని, సకల విఘ్నములు తొలగిపోవటకై ప్రార్థించుచున్నాను. శుక్లాంబరధరం అని విడివిడిగా చదవకూడదు. శుక్లాంబరధరం అని చదవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అర్థం: గజముఖుడైన వినాయకుడిని పగలు రాత్రి చూస్తున్న పార్వతీదేవి ముఖము సూర్యుని చూసిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తులకు వసగే ఆ ఏకదంతుని ప్రార్థించెదను. అనేకదంతం భక్తానాంలో అనేక అంటే చాలా, దం అంటే వరములను ఇచ్చువాడు, తం అంటే తన, భక్తానాం అంటే భక్తులకు అని అర్థం. అనేకదంతం అని చదవకూడదు. అనేకదంతం అని చదవాలి. ధన్యవాదాలు.